సెట్ లో అడుగు పెట్టుకున్న ఓజీ షూటింగ్ కి బ్రేకులు పడవట. సెట్ లోకి ఎన్టీఆర్ వస్తే ఫైట్లు, రాకపోతే మాంటేజ్ షాట్లు అంటున్నాడు కొరటాల శివ. హరిహర వీరమల్లుకి క్రిష్ ఇదే ఫామ్ లా వాడాడు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ మూవీకి త్రివిక్రమ్ ఇలాంటి స్ట్రాటజీనే వాడబోతున్నాడు. మొత్తంగా హీరోలు లేకుండానే సినిమాలు పూర్తయ్యేలా ఉన్నాయి. డైరెక్టర్ల పద్ధతులే మొత్తంగా మారిపోతున్నాయి. మహేష్ బాబు లండన్ ట్రిప్ లో ఉండగానే గుంటూరు కారం తాలూకు హీరో లేని కొన్ని సీన్లను సైలెంట్ గా కానిచేస్తున్నాడట త్రివిక్రమ్. కథకి రిపేర్లు చేస్తూనే మరోవైపు హీరో లేని సీన్లు తీస్తూ అలా టైం సేవ్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లో ఫిల్మ్ మేకింగ్ ట్రెండ్ మారింది. హీరో సెట్ లో ఉన్నా లేకున్నా షూటింగ్ ఆగట్లేదు. హీరో అందుబాటులో లేకపోతే తను లేని సీన్లను తీస్తూ హీరో రాగానే ఫైట్ సీన్లు, టాకీ పార్టులను పూర్తి చేస్తున్నారు దర్శకులు. అలా తీసే సుజిత్ తన ఓజీ మూవీని 2 months లో 50% కంప్లీట్ చేశాడు. క్రిష్ ఎప్పుడూ హీరో లేకుండానే షూటింగ్ చేస్తూ హరిహర వీరమల్లు షూటింగ్ ని 60% పైనే పూర్తి చేశాడు. హీరో లేని సీన్లను దాదాపు పూర్తి చేసిన క్రిష్ కొన్ని ఫైట్ సీన్లలో హీరోకి బదులు డూప్ ని పెట్టి కూడా షూటింగ్ చేశాడట. సుజిత్, క్రిష్ దారిలోనే హరిశంకర్ నడవబోతున్నాడు. హీరోయిన్ తో పాటు మిగతా నటులకు సంబంధించిన సీన్లు తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడట. ఆ తర్వాత పవన్ ఇచ్చే కాల్ షీట్స్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ని పూర్తి చేస్తాడట. మహేష్ లండన్ వెళ్లాడు కాబట్టి తను లేని సీన్లు తీస్తూ త్రివిక్రమ్ టైం సేవ్ చేస్తున్నాడు. పవన్ పొలిటికల్ గా బిజీ కావటం వల్ల తను లేని సీన్లు తీసి సుజిత్ టైం సేవ్ చేస్తున్నాడు. ఇక ఇలానే తారక్ ఫారిన్ ట్రిప్ లో ఉన్నప్పుడు హీరో లేని సీన్లు తీస్తూ కొరటాల శివ వేగం పెంచాడు. ఇక జనతా గ్యారేజ్ తో పోలిస్తే దేవర కోసం కొరటాల శివ డబుల్ షిఫ్ట్ లో కష్టపడాల్సి వస్తోందట. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరో లేని షాట్లు తీస్తూ వాటిని హీరో వచ్చాక రీక్రియేట్ చేస్తూ రెండింతలు కష్టపడుతున్నాడట కొరటాల. ఏప్రిల్ కి ఎలాగైనా సినిమాను సిద్ధం చేసేందుకు ఇలా వేగం పెంచాల్సి వచ్చిందట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత బుచ్చిబాబు మేకింగ్ లో మూవీ చేయబోతున్నాడు. అయితే ఇంకా లాంచ్ కానే సినిమా తాలూకు కొన్ని యాక్షన్ సీన్లను ముందుగానే తీస్తున్నాడట. ఇది రిహార్సల్లా పనిచేస్తుందని, అలా హీరో ఎంట్రీతో ఇవే సీన్లు ఎలాంటి కరెక్షన్స్ లేకుండా పూర్తి చేయొచ్చని బుచ్చిబాబు లెక్క మార్చాడట.